సంఖ్య ఇంకోటి సో ఇప్పుడు ఏం జరగవచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ఆపుతున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, సో బల ప్రదర్శన చేస్తే పడిపోద్దా లేస్తుందా అనేది అర్థమవుతుంది. బట్ విజయ్ ఇప్పుడే సంఖ్యాబలం పెంచుకోలేకపోతున్నారు. విజయ్ రేపొద్దున అసెంబ్లీకి వెళ్తే బల ప్రదర్శన ఏం చేసుకోగలుగుతారు? ఆయనకి ఎక్కడి నుంచి మద్దతు వస్తుంది? మద్దతు వచ్చేది ఉంటే ఇప్పుడే రావాలి కదా. ఏడీఎంకే నుంచి యూటర్న్ తీసుకున్నారు, మద్దతు ఇస్తా అన్నారు, మద్దతు ఇవ్వలేదు, మేము మద్దతు ఇవ్వమని చెప్పేశారు. డిఎంకే నుంచి మద్దతు వచ్చేటువంటి పరిస్థితి లేదు. డిఎంకేలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ కూటమి పార్టీలు కూడా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నామని స్టాలిన్ చెప్పినా కానీ స్టాలిన్ను కాదని కూటమి పార్టీలు విజయ్ వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? సో ఇప్పుడు విజయ్కి ఏ దారి కనిపించలేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ మీరన్నట్టు గవర్నర్ బల ప్రదర్శనకు బల నిరూపణ చేసుకోండి అని అసెంబ్లీలోకి వెళ్ళినా కానీ మళ్ళీ అదే యడ్యూరప్ప సీనో, అదే ఫడ్నవీస్ సీనో, అదే వాజ్పేయి సీనో ఇలాంటివే మళ్ళీ రావన్నటువంటి గ్యారంటీ ఏంటి? సో 10-15 రోజుల కోసం మళ్ళీ ప్రభుత్వాలు, కాన్వాయిలు, ఖర్చులు ఇవన్నీ ఎందుకు? గవర్నర్ వ్యవహారంలో ముందే తీసుకొచ్చుకోండి మీ బల ప్రదర్శన, మీరు సంతకాలు తీసుకొచ్చుకోండి, ఇస్తామని అంటున్నారు కదా, ఆ లైన్ కూడా ఆలోచించాల్సిందే కదా. అంటే విజయ్ బల నిరూపణ చేసుకోడు అని ముందే ఊహించి ఏదో కాన్వాయ్ కు వేస్ట్ అవుద్ది ముఖ్యమంత్రి అనే డెసిషన్ తీసుకునే రైట్ హక్కు గవర్నర్ కి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయి కేసు చాలా క్లియర్ చెప్తుంది. బల నిరూపణ చేసుకోవాల్సింది గవర్నర్ ఇంట్లోనో, రాజ్భవన్ లోనో, అంటే అప్పుడు రాజ్భవన్ ఇప్పుడు లోక్భవన్ లోనో, లేదు రాష్ట్రపతి నిలయంలోనో కాదు, లేదు బహిరంగ సభల్లో కాదు, అది సభ సాక్షిగా జరగాల్సిందే అని ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. తర్వాత సర్కారియా కమిషన్ సిఫార్సులు ఉన్నాయి, పూంచి కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. చాలా క్లియర్ గా గవర్నర్ ఎలా వ్యవహరించాలి అంటానికి మార్గదర్శకాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. గవర్నర్ సంబంధం లేదు. విజయ బల నిరూపణ ఉందా లేదా అది సభ సాక్షిగా చేయాల్సిందే. డెమోక్రసీలో సభ అనేది ఫైనల్, చట్టాలు చేసే చోటే ఫైనల్ కావాలి. చట్టాలు చేసేది ఎక్కడ? అసెంబ్లీలో. సభ్యులు ఉండేది అక్కడ అసెంబ్లీ సభ్యులు, వాళ్ళు అసెంబ్లీ సభ్యులు సాక్షిగా అసెంబ్లీలో ఎవరికి బలం ఉంది ఎవరికి బలం లేదు అన్నది తేరాల్సిందే. మేబీ విజయ్ స్ట్రాటజీ నేనేమనుకుంటున్నానంటే, విజయ్ నాకున్న అంచనా మేరకు అన్నాడీఎంకేలో కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఓటేస్తారు? అసెంబ్లీలో బలపరీక్ష జరిగినప్పుడు ఓటేస్తారు, బలపరీక్ష జరిగినప్పుడు ఓటేస్తారు. వాళ్ళు ఇక్కడ అన్నాడీఎంకే పార్టీగా నిర్ణయం కాదు కదా అది. వాళ్ళు వచ్చి గవర్నర్ కి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పలేరు, చెప్పడానికి కూడా ఉండదు. వాళ్ళు అసెంబ్లీలో బలపరీక్ష జరిగినప్పుడు ఒకటి విజయ్కి అనుకూలంగా ఓటేయటం, లేదు ఎవరికి అనుకూలం కాదు అన్నట్టుగా సభని బైకాట్ చేసి వెళ్ళిపోవటం. సభను బైకాట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 47 మంది వీళ్ళకి అన్నాడీఎంకే సభ్యులు ఉన్నారు. దాంట్లో ఒక 30 మంది సభ్యులు, పైన ఉన్నటువంటి 34 మంది సభ్యులు కనుక మేము బైకాట్ చేసి వెళ్ళిపోతున్నాం, బలపరీక్షలో మేము పాల్గొం అని చెప్పేసి బైకాట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఈ సంఖ్య కరెక్ట్ గా సరిపోద్ది. 102కో 103కో ఓటింగ్స్ పడ్డాయంటే ముఖ్యమంత్రి అయిపోయినట్టే. మొత్తం 234లో 34 మంది సభకి రాలేదు అనుకోండి, 200 మంది ఉంటారు. 200 మంది 100 మంది అంటే 101 మంది ఉంటే సరిపోయింది. అంటే విజయ్కి ఆల్రెడీ 107 మంది ఉన్నారు. సరే 108 అయినప్పుడు కూడా 2 స్థానాలు అతనియే కాబట్టి ఒకే స్థానం కింద తీసుకుంటే 107 స్థానాలు ఉన్నాయి. 107 స్థానాలు 100కి పైగా అసలు కాంగ్రెస్ సపోర్ట్ కూడా అవసరం లేకుండా బల నిరూపణలో పాస్ అవుతాడు. సో విజయ్కి ఆ స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఒకవైపు డిఎంకే కూటమి నుంచి 11 ఏళ్ల దోస్తాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసింది, విజయ్తో ముందుకెళ్తుంది. బట్ ఇప్పుడు విజయ్తో కాంగ్రెస్ పార్టీ కలిసింది కాబట్టి ఖచ్చితంగా ముందు కష్టాలే ఉంటాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు స్టాలిన్ వ్యూహం ఎట్లా ఉండొచ్చు? సో స్టాలిన్ నాకు తెలిసి చాలా తక్కువ మందిలో ద ఫస్ట్ పర్సన్ స్టాలిన్ మాత్రమే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి మొదటి నుంచి వాదించేటువంటి వ్యక్తి. ఇప్పుడు స్టాలిన్ వ్యూహం ఎట్లా ఉండాలి, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శ్రీకాంత్ గారు, మీరు కరెక్ట్ పాయింట్ ఏమనిస్తారు. రాహుల్ గాంధీ చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్, లేదా కాంగ్రెస్ పార్టీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఉన్న పలానా డిఎంకే కూటమి నుంచి విజయ్ వైపు రావటం. నిజానికి విజయ్ ఏమిస్తాడు? మహాంటే 2-3 మంత్రి పదవులు ఇస్తాడేమో, కానీ లాయర్ గా ఉంటూ 2004 నుంచి కాంగ్రెస్ తో ఫ్రెండ్ గా ఉన్నది డిఎంకే. 2004 నుంచి 22 సంవత్సరాల ఫ్రెండ్షిప్, 2 దశాబ్దాలకు పైగా ఫ్రెండ్షిప్. బీజేపీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది డిఎంకే ఇండి కూటమి వదలటానికి, వదలకుండా ఉంది. గవర్నర్ ద్వారా ఇబ్బంది పెట్టించింది, అయినా డిఎంకే వదలలేదు. ఇలా మమతా బెనర్జీ రాహుల్ గాంధీని సరిగా లెక్క చేయరు, అఖిలేష్ యాదవ్ సరిగా లెక్క చేయరు. సరే ఇప్పుడు ఏమైనా లెక్క చేస్తారేమో తెలియదు కానీ ఇప్పటికైతే లెక్క చేయరు. కరెక్ట్ గా రాహుల్ గాంధీతో మ్యాచ్ అయ్యే పర్సన్ ఎవరు ఉన్నారంటే స్టాలిన్ మాత్రమే. అందులో ఇండి కూటమిలో 22 ఎంపీలతో స్ట్రాంగ్ గా ఉన్నాడు స్టాలిన్.
మీకు తెలియని రాజకీయాలు కాదు శ్రీకాంత్ గారు. ఇప్పుడు తమిళనాడులో 9 ఎంపీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఆ 9 ఎంపీలు ఎవరు గెలిపించారు? డిఎంకేని గెలిపించింది. 9 ఎంపీలు ఒంటరిగా గెలిచే దమ్ము కాంగ్రెస్ ఉందా తమిళనాడులో? అవకాశం ఉందా? రియాలిటీలో మాట్లాడుకుందాం. లేదు. కాంగ్రెస్ పార్టీ 9 ఎంపీలు గెలిపించింది. ఇండివి కూటమికి 22 ఎంపీలు సాక్రిఫైస్ డిఎంకే పార్టీ వైపు నుంచి వస్తుంది. మోడీతో రాజీ పడ్డాడు స్టాలిన్. ఎందుకు రాజీ పడ్డాడు? కమిటెడ్ గా ఉన్నాడు కదా. అంత కమిటెడ్ ఫ్రెండ్ వదిలిపెట్టి స్టాలిన్ ని కన్విన్స్ చేసుకోకుండా ఎలా పోతారు విజయ్ దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు? అదో బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే జాతీయ పార్టీలకి జాతీయ రాజకీయాలు ఇంపార్టెన్స్ ఉండాలి. జాతీయ రాజకీయాల్లో ఇండి కూటమి ఇంపార్టెంట్. ఇండి కూటమి బలోపేతం కావడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండి కూటమిలో బలమైన పార్ట్నర్ ని వాళ్ళు వదిలేసుకున్నారు. అవును, ఈవెన్ సౌత్ లోనే బలమైనటువంటి పర్సన్. ఎస్ ఎస్ ఎస్. రెండోది ఎవరు నమ్మరు కాంగ్రెస్ పార్టీని. వీళ్ళు అవకాశం వస్తే దూకేస్తారు, వీళ్ళు మనతో ఉండేవాళ్ళేం కాదు, ఏదో మన అవసరం కోసం మనతో ఉన్నారు అనేది. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కూడా అదే జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీ అత్యాశకు పోయి మొత్తం కోల్పోయింది. అవును, అలాంటి మిస్టేక్స్ కాంగ్రెస్ పార్టీ వైపు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సరే, స్టాలిన్ ఏం చేయడానికి అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఒక రూమర్ బయట నడుస్తుంది, అది నిజమా కాదా కూడా చెక్ చేసుకుందాం. ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే ప్లస్ చిన్న పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి అని చెప్పేసి కొంచెం షార్ట్ గా కన్క్లూడ్ చేయండి. యా, ఒక రూమర్ నడుస్తుంది. ఈ రూమర్ పచ్చి అబద్ధం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అబద్ధం అని నేను అనుకుంటున్నానంటే, అన్నా డిఎంకే కూటమి కలిస్తే ఆ కూటమితో కలిసి ఉండడానికి కమ్యూనిస్టు 4 ఎమ్మెల్యేలు ఇష్టపడతారా? ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఈ కూటమి వెనకాల బీజేపీ ఉంది అని అనుమానం ఉంటే కమ్యూనిస్టులు వాళ్ళతో ఉండరు. కమ్యూనిస్టులు లేరు అంటే ఆ దళిత పార్టీ ఒకటి ఉంది, 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి వాళ్ళకి. ఆ 2 ఎమ్మెల్యేలు కూడా కమ్యూనిస్టులతో కలిసి ఈ కూటమిలో ఉండరు. 6 ఎమ్మెల్యేలు లేకుండా డిఎంకే, అన్నా డిఎంకే అండ్ పిఎంకే అండ్ ఇతర పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఈ 6 విజయ్తో కలిసారంటే విజయ్కి మళ్ళీ గవర్నమెంట్ వస్తాయి. ఒకటి అన్నా డిఎంకే 2 పార్టీలు కలిసిన అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అంతా ఈ కూటమి సపోర్ట్ చేస్తారనుకోవడానికి లేదు. చాలా చోట్ల అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలకి రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ నియోజకవర్గాల్లో డిఎంకే వాళ్ళే కదా. సో డిఎంకేతో కలవటాన్ని అన్నా డిఎంకేలో అందరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారనుకోవడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు గోడ దూకి విజయ్ సపోర్ట్ చేశారనుకోండి, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న 40 ఏళ్ళు ఈ గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ చేయగలిగింది? సో ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ఉన్న ఏకైక ఆప్షన్ విజయ్ సీఎం చేయటం మాత్రమే. డిఎంకేని అన్నా డిఎంకేని కలిపినా సరే, ఏదో చిన్న పార్టీలు అన్ని కలిసి అలా జరిగిన డిఎంకే అన్నా డిఎంకే కలిసినా అక్కడ 2 బద్ధశత్రువులు కలిసే పరిస్థితి లేదు. కార్యకర్తల్లో క్లాషెస్ వస్తాయి, ఎమ్మెల్యేల్లో క్లాషెస్ వస్తాయి. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక అదే జరిగితే కనుక ఏడీఎంకే బీజేపీని వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. బీజేపీని వదులుకున్నప్పటికీ కూడా అన్నా డిఎంకే 47 మంది ఎమ్మెల్యేలు ఒకే ఘాట్ మీద ఉంటారని అనుకోవడానికి లేదు. అవునవును, అందులోంచి కూడా చీలికొచ్చి విజయ్ సైడ్ వెళ్ళినా వెళ్తారు. ఒక 10 మంది అటు వెళ్ళారు అనుకోండి, డిఎంకేతో కలవడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఇప్పుడు 47 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి. ఆ 47 మంది వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరితో ఫైట్ చేస్తున్నారు? డిఎంకే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఇక టీవీకేతో ఫైట్ చేయడం స్టార్ట్ కాలేదు కదా వాళ్ళకి. సో వాళ్ళలో 10 మంది డిఎంకేతో నేను ఎక్కడ కలుస్తాను, నా రాజకీయ జీవితమే డిఎంకేకి వ్యతిరేకం అనుకునే వాళ్ళకి కనుక 10 మంది విజయ్తో కనెక్ట్ అయ్యారంటే అయిపోయింది గవర్నమెంట్. రైట్. సో అది పాసిబిలిటీ ఉండదు. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడులో ఏం జరగబోతోంది? విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే చాలా హడిల్స్ ఉన్నాయి. సో వాటన్నింటినీ దాటి ముందుకెళ్ళి విజయ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. సస్పెన్స్ ఇంకా ఎంతసేపు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు విజయ్కి పూర్తి స్థాయి మద్దతు ఇస్తే కనుక ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.